हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఈ రోజు మనం ఈ క్లాసులో ఇతను, ఈమె అనే పదాలతో భవిష్యత్ కాల వాక్యాలని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇతను అన్నప్పుడు క్రియాపదానికి ఏగా ఏగా వెళ్తాడు ఆడు అని ఎలా వస్తుందో ఏగా వస్తుంది. ఈమె అన్నప్పుడు ఏగి ఖా ఏగి తింటుంది, జా ఏగి వెళ్తుంది. ఇలా ఏగా ఏగి అనే సౌండ్స్ మనం యాడ్ చేయాలి. సో మీరు కూడా నాతో పాటు ఓరల్ చెప్పండి. ఇతను వెళ్తాడు, యహ జాయేగా. ఇతను తింటాడు, యహ ఖాయేగా. భవిష్యత్తులో తర్వాత జరగబోయేటువంటి పనుల్ని చెప్తుంది. ఇతను చదువుతాడు, యహ పఢేగా. ఇతను పాట పాడతాడు, యహ గాయేగా. ఇతను డాన్స్ చేస్తాడు, యహ నాచేగా. ఇతను చూస్తాడు, యహ దేఖేగా. ఇతను పరిగెడతాడు, యహ దౌడేగా. ఇతను మాట్లాడతాడు, యహ బోలేగా. ఇతను పని చేస్తాడు, యహ కామ కరేగా. ఇతను పాఠశాలకు వెళ్తాడు, యహ స్కూల్ జాయేగా. ఇతను ఇంటికి తిరిగి వస్తాడు, యహ ఘర్ లౌటేగా. తిరిగి రావడాన్ని లౌటునా. ఇతను ప్రశ్న అడుగుతాడు, యహ సవాల్ పూఛేగా. ఇతను సమాధానం ఇస్తాడు, యహ జవాబు దేగా. నాతో పాటు ఓరల్ చెప్పండి. ఇతను యహ సహాయం చేస్తాడు, మదత్ కరేగా. ఇతను పని ప్రారంభిస్తాడు, యహ కామ్ షురూ కరేగా. షురూ కర్నా. ఇతను టికెట్ కొంటాడు, యహ టికెట్ ఖరీదేగా. ఖరీదేగా. ఇతను టీవీ చూస్తాడు, యహ టీవీ దేఖేగా. ఇతను కారు నడుపుతాడు, యహ గాడి చలాయేగా. ఇతను గుడికి దేవాలయానికి వెళ్తాడు, యహ మందిర్ జాయేగా. ఇతను మార్కెట్కి వెళ్తాడు, యహ బాజార్ జాయేగా. యహ బాజార్ జాయేగా. ఇతను నిద్రపోతాడు, యహ సోయేగా. సోయేగా నిద్రపోతాడు. ఇతను లేస్తాడు, యహ ఉఠేగా. ఇతను స్నానం చేస్తాడు, యహ నహాయేగా. ఇతను లెటర్ రాస్తాడు, యహ పత్ర లిఖేగా. ఇతను చదువుతాడు, యహ పడాయి కరేగా. సో ఇతనుతో వర్బ్ ఏగా అని ఎండ్ అయితే, అదే స్త్రీలింగ్ ఈమెతో జా ఏగి అని ఎండ్ అవుతుంది. ఓకే, అది కూడా ప్రాక్టీస్ చేద్దాము. ఈమె వెళ్తుంది, యహ
जाएगी। ఈమె తింటుంది, यह खाएगी। ఈమె చదువుతుంది, यह पढ़ेगी। అంటే తర్వాత చదువుతుంది, భవిష్యత్తులో చదువుతుంది. ఇది మీకు అర్థం కావాలి అంటే కల్ అనే వర్డ్ని యాడ్ చేయండి, రేపు లేకపోతే కొంచెం సేపు తరువాత. థోడీ దేర్ కే బాద్ పడేగి, కొంచెం సేపు తర్వాత చదువుతుంది. ఈమె పాట పాడుతుంది, యహ్ గాయేగి. ఈమె డాన్స్ చేస్తుంది, యహ్ నాచేగి. ఈమె చూస్తుంది, यह देखेगी, यह देखेगी। ఈమె పరిగెడుతుంది, यह दौड़ेगी, ఫ్యూచర్ ఫామ్ ఏగి. ఈమె మాట్లాడుతుంది, यह बोलेगी। ఈమె పని చేస్తుంది, यह काम करेगी, పని చేస్తుంది. ఈమె పాఠశాలకు వెళ్తుంది, यह स्कूल जाएगी। ఈమె ఇంటికి తిరిగి వస్తుంది, यह घर लौटेगी। ఈమె ప్రశ్న అడుగుతుంది, यह सवाल पूछेगी, భవిష్యత్తులో. ఈమె సమాధానం ఇస్తుంది, यह जवाब देगी, ఇస్తుంది. ఈమె సహాయం చేస్తుంది, यह मदद करेगी, ఏగి. ఈమె పని ప్రారంభిస్తుంది, यह काम शुरू करेगी। ఈమె టికెట్ కొనుగోలు చేస్తుంది, కొంటుంది, यह టికెట్ ఖరీదేగి. ఈమె టీవీ చూస్తుంది, यह టీవీ దేఖేగి. చిన్న చిన్న వర్డ్స్ తోనే చాలా క్రియాపదాలు మనం నేర్చుకుంటున్నాము. క్రియాపదాలు భాషకి ప్రాణం లాంటివి. సో అవి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈమె కారు నడుపుతుంది, यह గాడి చలాయేగి. ఈమె టెంపుల్ కి వెళ్తుంది, यह మందిర్ జాయేగి. ఈమె బజారుకు వెళ్తుంది, यह బాజార్ జాయేగి. ఈమె నిద్రపోతుంది, यह సోయేగి, సోయేగి. ఈమె లేస్తుంది, यह ఉఠేగి. ఈమె స్నానం చేస్తుంది, यह నహాయేగి. ఈమె లెటర్ రాస్తుంది, यह పత్ర లిఖేగి. ఈమె చదువుతుంది, यह పడాయి కరేగి. సో ఇలా యహ అంటే ఇతను, ఈమె అనే పదాలతో మనం కొన్ని సెంటెన్సెస్ నేర్చుకున్నాము. చెప్పేటప్పుడు మీరు వీడియో చూసేటప్పుడు మీరు కూడా నాతో పాటు చెప్పడానికి ప్రయత్నించండి. ఓకే, థ్యాంక్ యూ.